హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఒక చక్కటి పురాణ కథని, అదే మన చరిత్రని మనమే చక్కగా విందాము. మనం తెలుసుకోవలసింది చాలా ఉన్నది. ఈరోజు మనం భగీరథుడి గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పనిని పూర్తి చేయడానికి భగీరథుడిని ఉపమానంగా చెప్తారు. ఆయన్ని మోటివేట్గా తీసుకొని అలా పూర్తి చేయండి అని మన పెద్దలు చెప్తారు. ఎంత కష్టపడ్డాడు అని అంటే ఆయన తన పెద్దలు, తండ్రి, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా గతించారు. గతించిన వారి ఆత్మలన్నీ కూడా శాంతిని పొందలేదంట, ముక్తిని మోక్షాన్ని పొందలేదంట. అందుకని ఆయన ఆ పెద్దలందరికీ ముక్తిని మోక్షాన్ని కలుగు చేయాలని చెప్పి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు అన్నాడు, గంగమ్మ తల్లి గనక భూమి మీద ప్రవహిస్తే నీ పితృదేవతల బూడిద కుప్పలు ఉన్నాయన్నమాట అక్కడ పెంకాను. వాటన్నిటి మీద ఈ గంగాదేవిని ప్రవహింపచేస్తే వాళ్ళందరూ ముక్తిని మోక్షాన్ని పొందుతారు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అయితే నాకు గంగాదేవిని అనుగ్రహించండి అని చెప్పి బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, ఓకే నేను గంగాదేవిని నీకు ఇస్తాను, కానీ ఆ గంగని భరించే శక్తి భూమికి లేదు. అందుకని నువ్వు శివయ్యని ప్రసన్నం చేసుకో, అప్పుడు ఆయన ఈ గంగాదేవిని నిలుపుదల చేయగలడు అని చెప్తాడు. ఓకే అని చెప్పి శివయ్య కోసం తపస్సు చేసి ఆయన్ని మెప్పిస్తాడు. ఇలా చెప్తాడు, నేను బ్రహ్మదేవుడు గంగాదేవిని పంపిస్తానన్నాడు, మీరు కొంచెం ఆవిడని అదుపు చేయగలిగితే, భూమి మీదకి పంపించగలిగితే నా పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి అని అడుగుతాడు. సరే అంటాడు ఆయన కూడా. అనేటప్పటికి బ్రహ్మదేవుడు గంగను వదులుతాడు. గంగను వదిలేటప్పటికి ఆయన తన శిరస్సు మీద ఇలా చుట్టుకొని గంగాదేవిని అక్కడ ముందు నిలుపుతాడు అనమాట. నిలిపి అప్పుడు గంగాదేవిని మళ్ళీ భూమి మీదకి వదలమని భగీరథుడు ప్రార్థన చేస్తే ఒక పాయ జాగ్రత్తగా తీసి భూమి మీదకి వదిలాడు. భగీరథుడు ఇంకా అక్కడి నుంచి ఆవిడని ఆ ప్రవాహాన్ని క్రమబద్ధం చేస్తూ వస్తున్నాడు అనమాట. అలా వస్తూ ఉంటే ఆవిడ ఈ చిందులు తొక్కుతూ, గంగాదేవి నీరు కదా, అలా చిమ్ముకుంటూ వెళుతూ దారిలో జహ్ను మహర్షి అని ఒక మహర్షి ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమాన్ని అంతటినీ తడిపేసింది ఆవిడ. ఆయన హోమం ఏదో చేసుకుంటున్నారు, పూజ, అదంతా పాడైపోయింది నీటి ప్రవాహం వల్ల. ఆయన కోపం వచ్చి ఆ నీళ్ళన్నీ ఇలా దోసిట్లో పట్టుకుని గుడుక్కుని తాగేశాడు. మళ్ళీ భగీరథుడికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ జహ్ను మహర్షికి దండం పెట్టుకొని, గంగాదేవిని వదిలిపెట్టండి, క్షమించండి, ఇదిగో నా పితృదేవతలకి మోక్షం ముక్తిని కలిగించడానికి నేను తీసుకెళ్తున్నానేవండి అని చెప్పి ప్రార్థన చేస్తే, ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఆయన కూడా శాంతించి గంగాదేవిని వదిలిపెడతాడు. అప్పుడు పూర్వీకుల భస్మరాశులపై ఈ గంగాదేవిని అలా ప్రవహింపచేయడం వల్ల ఆ పితృదేవతలందరూ కూడా ముక్తిని మోక్షాన్ని పొందారంట. ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన తన పితృదేవతలను రక్షించుకోవడానికి, వాళ్ళ ఆత్మని శాంతింపజేసుకోవడానికి. ఇది ఒక కథగా వినడం కంటే ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనాను అమ్మను నాన్నను మనల్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు పెంచి పోషించారు అనే, వాళ్ళు లేకపోతే మనం ఉన్నామా అసలు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడూ ఎవరు మరవకూడదు. మన అభివృద్ధికి దోహదం చేసినటువంటి తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అన్నం పెట్టే వాళ్ళని,
దూషణ చేయడం కానీ అగౌరవపరచడం కానీ ఎప్పుడూ చేయకూడదు. చనిపోయిన పితృదేవతలకి కూడా శాంతి కలగాలని భగీరథుడు అంతటి వాడు కోరుకున్నాడు. మనం బతికున్న వాళ్ళకు కూడా ఆ సౌకర్యాలను కల్పించలేకపోతే, వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వకపోతే ఇక మన జీవితం ఎందుకు, అర్థం లేనిది కదా. ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకొని గౌరవించడం నేర్చుకోండి, తల్లిదండ్రులని, గురువుల్ని, పెద్దలని. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోవద్దు. నేను చెయ్యగలను, చేస్తాను అనేటటువంటి నమ్మకంతో ప్రయత్నించండి. ఎప్పటికైనా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? కథ బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.